కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమంలో ప్రజలకు భరోసా కలిగిందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 46, 57 డివిజన్లో కాటారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు. ముందుగా డివిజన్కు విచ్చేసినటువంటి మంత్రి నారాయణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చుట్టేస్తున్నారంట ఇదే ఏరియాలో నేను చెప్పిన సార్కి ఓకే సార్ సార్ పాంప్లెట్ చెప్పండి సార్ 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 పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయిన గత ప్రభుత్వం మీరు కట్టే డబ్బులు ఏదైతే ఉండే ట్యాక్స్లు అవన్నీ అటు ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్కి పోతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్ 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, అదేవిధంగా కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి 10,000 చేశారు, బెడ్ మీద లేకుండా ఒక అటెండర్ సహాయం కావాల్సింది 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదు. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఆ 3 యాక్చువల్గా మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ చక్కగా రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది. ఎందుకు మూసేస్తుందో తెలియదు. ఆ ప్రభుత్వానికన్నా నాకు తెలిసి ఏ ఉద్దేశంతో మూసేశారో తెలియదు. 2,25,000 మంది కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం తింటున్నారు. చూస్తారు, దాన్ని తెరిచాం. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ, జూన్ 15వ తేదీ, జూన్ 12 రాష్ట్రంలో అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే అదే రోజు 10,000 కోట్ల రూపాయలు పిల్లలకి తల్లికి వందన కింద ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది. గత ప్రభుత్వం ఒకరికి ఇస్తే మా ముఖ్యమంత్రి ముందే చెప్పాడు, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదంటే వాళ్ళు డిమారల్ అవుతారు, కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ డబ్బులుండి కాదు. రేపు ఆగస్టు 15న మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయించేశారు. అదేవిధంగా రైతు సోదరులకి ఏదైతే 20,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఏంగానే వేస్తామన్నారు. ఇట్లా 100కి 100 రూపాయలు అన్నీ చేస్తూ వస్తున్నారు. నెల్లూరు తీసుకుంటే నెల్లూరు మీకు అందరికీ తెలిసిందే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆపేశారు, డ్రింకింగ్ వాటర్ ఆపేశారు 550 కోట్లు, ఆ డ్రైన్స్ని ఆపేశారు. ఇప్పుడే ఇక్కడ 46లో 50లో నన్ను అడిగింది ఏంటంటే ఆ డ్రైన్స్ ప్రాబ్లం ఉందన్నారు, దానికి ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. అది అధికారులు ఎస్టిమేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ కల్లా టెండర్ పిలిచి నెల్లూరులో ఉన్న అన్ని డ్రైన్స్, ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, ఆ కెనాల్స్, వాటి సబ్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పార్కులు చూస్తే దాదాపు 46 పార్కులు టేకప్ చేసాం. విఆర్ఐ స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. ఎవరు ఊహించినంత విధంగా అటు ఎన్సీసీ వాళ్ళు, నారాయణ గ్రూప్ మా పిల్లలు చక్కగా తెచ్చారు. ఇక్కడికి వస్తే చువ్వలు అవపడుతున్నాయి. గత 2014-19 అప్పుడే నేను యాక్చువల్గా ఈ సందులో, ఇక్కడ 50వ డివిజన్లో ఈ సందులో తిరిగా. అక్కడంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళలో కొందరికి మేము తీసుకోబోగానే 6 నెలల్లో దాన్ని పూర్తి చేసి మా కమ్యూనిటీ హాల్ని అందిస్తామని చెప్పని ఇప్పుడే మాట ఇచ్చారు. దానికి ఈ పత్రికా